హలో ఫ్రెండ్స్, మనము ది మైండ్ పాశుపతాస్త్రం బుక్ వివి రమణ గారు రాసింది కంటిన్యూ చేద్దాము. మనము ఇప్పుడు చదువుతున్న చాప్టర్ వచ్చి ఇమాజినేషన్, ఊహాశక్తి అనే చాప్టర్ 6th చాప్టర్ చదువుతున్నాము. దీనిలో నెక్స్ట్ వచ్చి ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు, అదేంటో చూద్దాం. ఈ అభ్యాసంలో మాంత్రిక సృష్టి పెట్టే అంటే మ్యాజికల్ క్రియేషన్ బాక్స్ అనే ప్రక్రియను సాధన చేస్తాం. ఈ అభ్యాసంలో 2 కాన్సెప్ట్స్ అమలు పరుస్తాం. అడగండి, మరి అది ఇవ్వబడును అనేది ఒకటి. రెండోది, ఊహాశక్తిని మరింత శక్తివంతంగా ఉపయోగించటం. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో సహా ఊహాశక్తిని ఎంత విరివిగా ఉపయోగిస్తే అంతగా మనం వాంఛించిన వాటిని సృష్టిస్తాం. ఇది చాలా సులభమైన మరి సరళమైన ప్రక్రియ. ఈ అభ్యాసాన్ని 2 విధాలుగా సాధన చేయవచ్చు. మొదటి పద్ధతిలో ఒక కుర్చీలో కూర్చుని మనల్ని మనం ఒక మహామాంత్రికుడిగా అంటే సిద్ధ పురుషుడిగా ఊహించుకొని మనం ఒక పెట్టెలో ఏది వేస్తే అది వాస్తవ రూపం చెందుతున్నట్లుగా ఊహాశక్తితో, ఫీలింగ్స్తో మరి ఎమోషన్స్తో సహా కలలు కనడం చేస్తాం. సుఖాసనంలో హాయిగా కూర్చుని, కుర్చీలో కానీ లేదా ఏ ఆసనంలో అయినా సరే 2 కళ్ళు మూసుకుని 3 లేదా 4 నిమిషాలు దీర్ఘమైన శ్వాసలపై నెమ్మది దీర్ఘమైన శ్వాసలను నెమ్మదిగా తీసుకుంటూ వదులుతూ ఉండండి. చక్కగా రిలాక్స్ అవ్వండి. మీరు వాంఛించినవి ఏమైనా సరే, అది ఇల్లు, ఇంటిలోని ఫర్నిచరు, టీవీ, కారు, బట్టలు ఏదైనా సరే, వాటిని మీరు జీవితానుభవం నుండి పొందుతున్నారు అనే నమ్మకంతో ఉండండి. లక్ష్యం, సంకల్పం ఏదైనా అది నెరవేరుతుంది. ఈ విశ్వం మీ ద్వారా వాటిని నెరవేర్చుకుంటుంది అనే భావనలో ఉండండి. మంచి మానవ సంబంధాలు అంటే గుడ్ హ్యూమన్ రిలేషన్షిప్స్, మంచి ఆరోగ్యం, పుష్కలమైన సంపద, మంచి వృత్తి, వ్యాపారం, ఇతరత్ర వ్యాపకం మొదలైనవి మీ జీవితానుభవంలోనికి ఇప్పటికే ఉన్నట్లుగా ఊహాశక్తితో కలగనడమే మీరు చేయవలసిన పని. వెన్ విజువలైజింగ్ యూ హ్యావ్ కంప్లీట్ క్రియేటివ్ కంట్రోల్. మీరు భావన చెందుతున్నారు అంటే దానిపైన మీకు సంపూర్తిగా సృజనాత్మకత, నియంత్రణ ఉంది అని అర్థం. ఈ అభ్యాసం చిన్నపిల్లల ఆట మాదిరిగా ఉంటుంది, కానీ చాలా శక్తివంతమైంది. సో మూడో స్టెప్ ఏంటంటే ఈ ఎక్సర్సైజ్లో హాయిగా కూర్చుని మీ దగ్గర ఒక మాంత్రిక సృష్టి పెట్టె అంటే మ్యాజికల్ క్రియేషన్ బాక్స్ ఉన్నట్లుగా భావన చెందండి. ఆ పెట్టెలో మీరు వాంఛించిన వాటిని ఒక్కొక్కటిగా చేయండి. మంచి భవనం, మంచి ఫర్నిచరు, బట్టలు, కారు, పొలాలు, ఇతర వాహనాలు, బ్యాంక్ చెక్కులు, మీకు నచ్చిన వ్యక్తులు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ భావనలు, నెలకు ఎంత ఆదాయం కావాలో అంత, ఇలా అన్నింటినీ ఆ మాంత్రిక పెట్టెలో వేయండి. సో ఇక్కడ ఎక్సర్సైజ్ ఏం చెప్తున్నారు అంటే, మనం మామూలుగా మెడిటేషన్లో ఎలా కూర్చుంటామో అలానే కూర్చుని ఒక 4 నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్ చేయమన్నారు. సో దాంతో బాడీ రిలాక్స్ అవుతుంది కదా. అలా చేసిన తర్వాత సెకండ్ది ఏమంటున్నారంటే, మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో అది మనకి జరిగిపోయినట్లుగా దాని మీద ఆ నమ్మకం ఉంచుకోండి అని చెప్తున్నారు అనమాట. అది ఎటువంటిదైనా సరే, అదేంటో మనకి ఏది కావాలో క్లారిటీ తెచ్చుకొని అది మనకి నిజంగా జరిగిపోయినట్లుగా, జీవితానుభవంలో ఉన్నట్లుగా నమ్మకంతో ఉండాలి అని చెప్తున్నారు అనమాట. సో థర్డ్ ఏం చెప్తున్నారు అంటే, థర్డ్ స్టెప్‌గా సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, మనకు మామూలుగా మ్యూజిషియన్స్ ఒక మ్యాజికల్ బాక్స్ నుంచి ఏవో అన్నీ తీస్తూ ఉంటున్నట్లు చూపిస్తారు కదా. అటువంటి మ్యాజికల్ బాక్స్‌లో మనకి ఏమైతే కావాలనుకుంటున్నామో అవన్నిటిని కూడా అందులో వేయమని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం. యూ ఆస్క్, సోర్స్ ఆన్సర్స్. యూ లెట్ ఇట్ ఇన్, యూ ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్ బై ద యూనివర్స్. మీరు అడుగుతున్నారు, మహామూల చైతన్యం సమాధానం ఇస్తున్నది. దానిని మీరు అనుమతించండి. మీరు అడగండి, మరి ఈ విశ్వం వాటిని ఇస్తుంది. మీరు ఏవైతే వాంఛిస్తున్నారో ఆ మాంత్రిక పెట్టెలో వేసినవన్నీ ఇప్పటికే మీ జీవితంలో నెరవేరినట్లుగా వివిధ రకాలుగా, వివిధ కోణాలలో ఊహించుకుంటూ కలలు కనండి. ఆ మాంత్రిక సృష్టి మీ అంతరంగంలో ఉంటున్నది అనే విశ్వాసాన్ని కలిగి ఉండండి. మీరు ఈ విశ్వంని ఎన్ని విషయాలనైనా అడగవచ్చు, వాటన్నింటినీ ఇస్తుంది. ఈ విశ్వంలోని శక్తి అపారమైనది. ఉదాహరణకు, సముద్రంలోని నీటిని ఎంత తీసుకున్నా సముద్ర మట్టం తరగదు. సూర్యకాంతిలోని శక్తిని మీరు ఎంత తీసుకున్నా ఆ శక్తి తరిగిపోదు. ఆ మాదిరిగానే ఈ సృష్టిలోని సంపదను మీరు ఎంత తీసుకుంటున్నా సరే, ఈ సృష్టిలోని సంపద తరగదు.
మీరు ఈ విశ్వాన్ని ఎన్నెన్ని అడిగినా వాటిని ఇవ్వటానికి ఈ విశ్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ అభ్యాసాన్ని 10-15 నిమిషాలు సాధన చేయాలి. ఇక ఈ అభ్యాసంలో రెండవ పద్ధతి ప్రకారం ఒక చెక్క పెట్టె లేదా ఒక మంచి అట్టపెట్టెను తీసుకోండి. ఆ పెట్టెలో వారపత్రికలు, మ్యాగజైన్స్, టీవీ, ఇంటర్నెట్ మొదలైన వాటి నుండి మీకు నచ్చిన ఫోటోలు, క్లిప్పింగ్లు మొదలైన వాటిని సేకరించి ఆ పెట్టెలో వేయండి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, మీకు నచ్చిన వ్యక్తుల ఫోటోలు అందులో వేయండి. మీ యొక్క లక్ష్యం, సంకల్పాన్ని వ్రాసి అందులో వేయండి. మీరు వాంఛించినవి ఇల్లు, కారు, ఫర్నిచర్ మొదలైన ఏమైనా సరే ఒక వాక్యం రూపంలో రాసి ఆ పెట్టెలో వేయండి. సో, ఇందులో 2 విధాలుగా చెప్తామన్నారు కదా! ఈ మనకు కావాల్సిన దాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అని. ఫస్ట్‌దేమో ఆహ్, మెజిషియన్స్ మ్యాజికల్ బాక్స్ అని చెప్పారనమాట. సో, అందులో పెట్టేసి ఏదైతే మనకు కావాలో అందులో పెట్టి అవన్నీ కూడా మనకు జరిగిపోతున్నట్లుగా ఊహించుకుంటున్నాం అని ఆహ్, ఆహ్, ఎంతో ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్‌తో మనకు వచ్చేసినట్లుగా మనం దాని మీద నమ్మకం పెట్టాలి అని చెప్పారనమాట. సో, దాని తర్వాత ఏమన్నారంటే ఆహ్, ఈ మనం ఏమైతే కోరికలు కోరుకుంటున్నామో అవి వస్తాయా లేదా? మనకసలు యూనివర్స్ దగ్గర అయి ఉన్నాయా లేవా? అనే డౌట్స్ అయితే వద్దు. ఎందుకంటే యూనివర్స్ దగ్గర అన్నీ అన్‌లిమిటెడ్‌గా ఉంటాయి. సో, మనకి సూర్యరశ్మి మనం ఒక్కరమే తీసేసుకుంటున్నాము. మిగిలినోళ్ళకొస్తుందా లేదా అనే టెన్షన్ ఉండదు. అలానే ఆహ్, మనకి యూనివర్స్ నుంచి ఏమైనా వస్తున్నప్పుడు అది ఉంటుందా లేదా? సరిపోతుందా లేదా? అని అసల అటువంటి ఆలోచన వద్దు అని చెప్పారనమాట. సో, రెండోదొచ్చి అందులో ఒకటేమో అది ఆ మ్యాజికల్ బాక్సు. రెండోదొచ్చి మనకి ఏవైతే కావాలి అనుకుంటున్నామో వాటి అన్నిటిని ఒక న్యూస్ పేపర్‌లో కానీ, ఏదైనా క్లిప్పింగ్స్ కానీ, ఏదైనా కావాలంటే ప్రింటౌట్స్ కానీ ఏమన్నా తీసుకొని ఒక ఆహ్, కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో వేసి పెట్టమని చెప్తున్నారనమాట. అట్లాగే ఒక సెంటెన్స్ కూడా మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది దానిలో ఆ సెంటెన్స్‌ని కూడా ఒక పేపర్ మీద రాసి ఉంచమని చెప్తున్నారనమాట. సో, ఇదేంటంటే ఒక కిడ్డిష్ ప్లేగా ఉంటుంది. కానీ ఇది చాలా శక్తివంతమైంది అని చెప్తున్నారు. సో, కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో తర్వాత ఏసిన తర్వాత ఏం చెప్తున్నారో మళ్ళీ చూద్దాము. ఆ పెట్టెలో మీరు ఏదైనా వేయవచ్చు. వాక్యం రూపంలో, లేదు ఫోటో రూపంలో, లేదా పారాగ్రాఫ్ రూపంలో మరి ఏ విధంగా అయినా ఆ పెట్టెలో వేయండి. ఉదాహరణకు మీ కుటుంబ సభ్యుల ఫోటోను వేశారనుకోండి. వారిలో ఎలాంటి మంచి మార్పులు ఆశిస్తున్నారో అవి ఇప్పటికే నెరవేరినట్లుగా వివిధ రకాలుగా ఊహాశక్తితో కలలు కనండి. ఇతరులలో మంచి మార్పు ఆశించటం తప్పేమీ కాదు. ఆ పెట్టెలోంచి వారిలో మంచి మార్పులు ఆశించడం తప్పేమీ కాదు. ఆ పెట్టెలో ఒక మంచి ఇల్లు, భవనం ఫోటోని వేశారనుకోండి. ఆ భవనంలో మీరు ఎలాంటి అనుభూతులు పొందుతున్నారో వివిధ రకాలుగా కలలు కనండి. ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. సో, మనకి రిలేషన్‌షిప్స్‌లో అయినా సరే, మనకి ఫైనాన్షియల్‌గా కానీ, ఇంక ఏదైతే అనుకుంటున్నామో దానికి సంబంధించిన ఒక విజువల్ పిక్చర్ కానీ, ఒక పేపర్ కటింగ్ కానీ, లేదా మనమే రాసి దాని మీద వేస్తే అది మనం అడుగుతున్నట్లుగా అన్నమాట. మనం వన్స్ వి ఆస్క్ ఇట్ ఈస్ గివెన్ అని చెప్తున్నానన్నమాట. సో, ఈ అభ్యాసాన్ని 10-15 నిమిషాలు మాత్రమే సాధన చేయండి. ఊహాశక్తి అనేది ఎంత మోతాదులో ఉండాలి? ఎంత సరిపోతుంది. సో, ఇది ఎప్పుడు అదే పనిగా చేయొద్దు అని చెప్తున్నానన్నమాట. 10, 15 మినిట్స్ మాత్రమే చేయాలి అని చెప్పి, ఎందుకు ఇమాజినేషన్ అనేది ఒక క్వాంటిటీ ఎందుకు ఏ రేంజ్‌లో ఉండాలి అనేది కూడా చెప్తున్నారు నెక్స్టు. ఊహాశక్తిని ఎంత మోతాదులో ఉపయోగించాలి? ఎన్ ఎంత మాత్రమే సరిపోతుంది? ఈ విధంగా చేస్తేనే కరెక్టు అని కొలమానాలు అంటే ఏదీ లేదు. దానిని ఎవ్వరూ కొలవలేరు. ఇంత మోతాదులో ఉపయోగించాలి అని ఎవ్వరూ నిర్ధారించలేదు. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్‌తో మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని, సంకల్పము ఇప్పటికే నెరవేరినట్లుగా వివిధ రకాలుగా అంటే పంచేంద్రియాలతో సహా కలలు కనడం చేసి, అది మీకు సంతృప్తికరంగా అనిపిస్తే, అప్పుడు మీరు ఊహాశక్తిని సరియైన రీతిలో ఉపయోగించారని అర్థం. ఎంత మేరకు వీలైతే అంతే చేయండి. అంతవరకు సంతృప్తి చెందండి. ప్రతిరోజు సాధన చేస్తుంటే పర్ఫెక్షన్ దానంతట అదే వస్తుంది. నా చిత్రీకరణ కరెక్టేనా అని ఆందోళన చెందకండి. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్‌తో కలలు కనడం ఎంతవరకు మీకు సంతృప్తికరంగా ఉంటుందో అంతవరకు కరెక్టే. సో, ఎంతసేపు చేయాలి అంటే మామూలుగా ఇందాక 10, 15 మినిట్స్ అని చెప్పారు గదా! సో, అలా ఒక టైం అయితే ఏమీ లేదు. మనకి ఆ ఇమాజినేషన్‌లో
ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు చేస్తే అంత బాగుంటుంది అని చెప్తున్నారు అనమాట. అంటే మొదటి రోజే సాటిస్ఫాక్షన్ రావచ్చు, కానీ రాకపోవచ్చు. మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే కనుక మనకి ఏది కావాలో దాని మీద చాలా క్లారిటీ వస్తుంది. దాని మీద మనం చేసే ఎక్సర్సైజ్ లో కూడా పర్ఫెక్షన్ వస్తుంది అని చెప్తున్నారు. ఊహాశక్తిని సగం నిద్ర అనే స్థితిలో ఉపయోగించడం ఉత్తమం. In our imagination, induce a state of consciousness akin to sleep and imagine all the while that you are actually performing the action here and now and as if the goal were already done. మీ యొక్క ఊహాశక్తిలో సగం నిద్రావస్థ అంటే హాఫ్ స్లీప్ స్టేట్ అనే స్థితిలో చైతన్య శక్తిని ప్రేరేపించి మీ యొక్క లక్ష్యం సంకల్పాన్ని ఇప్పుడే ఇక్కడే నెరవేర్చుకుంటున్నట్లుగా ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ తో కలలు కనండి. ఆ లక్ష్యం ఇప్పటికే మీ మనోనేత్రంలో నెరవేరింది. ఇక భౌతిక జీవితంలో వాస్తవ రూపం చెందటమే మిగిలి ఉంది. సో ఇందాకేమన్నారు, ఎంతసేపు చేయాలన్నారు, మనకి దాని మీద ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు చేయమన్నారు అనమాట. సో నెక్స్ట్ ఏమంటున్నారు, ఎప్పుడు చేయాలి అంటే మనం హాఫ్ అస్లీప్ లో ఉన్నప్పుడు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనలో ఉన్న చైతన్య శక్తి అంటే మన ఇన్నర్ తో ఉన్న కనెక్ట్ అవుతాము. అలానే మనకి ఏది కావాలో మన ఫిజికల్ నీడ్స్ కూడా రెండు కూడా కనెక్ట్ అయ్యి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తో కనుక మనం దాన్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే మనకి అది రియాలిటీలోకి వస్తుంది, ఫాస్ట్ గా వస్తుంది అని చెప్తున్నారు అనమాట. సింప్లీ రిలాక్స్ అండ్ బీ ఇన్ ఏ డ్రౌజీ స్టేట్ అండ్ ఇమాజిన్ యువర్ గోల్ ఈజ్ ఆల్రెడీ డన్. రిలాక్స్ అవ్వండి, హాయిగా శ్వాస నిశ్వాసలు తీసుకొని రిలాక్స్ అయిన తర్వాత నిద్రమత్తులో అంటే సగం నిద్రలోకి జారుకొని అప్పుడు మీ యొక్క లక్ష్యాన్ని సంకల్పాన్ని ఇప్పుడే ఇక్కడే నెరవేరినట్లుగా వివిధ రకాలుగా చిత్రీకరణ చేయండి. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ ని ఆ చిత్రీకరణతో మేళవించండి. ఆ స్థితిలో మీ యొక్క లక్ష్యం సంకల్పం అనేది సబ్ కాన్షియస్ మైండ్ కు చాలా సులభంగా తెలియజేయబడుతుంది. సో ఎందుకు అంటున్నారు ఈ హాఫ్ స్లీప్ అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనం త్వరగా కనెక్ట్ అవుతాము అని చెప్తున్నారు అనమాట. ప్రతిరోజు ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు ఒక 15-20 నిమిషాలు ఒక లక్ష్యాన్ని సంకల్పాన్ని చాలా స్పష్టంగా నిర్దిష్టంగా ఎంచుకుని ఇప్పటికే నెరవేరినట్లుగా దానిని జీవితానుభవాల రూపంలో పొందినట్లుగా చిత్రీకరణ చేయండి. రాత్రి వేళలో నిద్రకు ఉపక్రమించే ముందు మనం ఊహాశక్తిని ఉపయోగిస్తే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. సో మనం పడుకునే ముందు సబ్ కాన్షియస్ మైండ్ కి త్వరగా కనెక్ట్ అవుతాము అని చెప్తున్నారు. సో దాని తర్వాత ఏమవుతుంది, మన నిద్రలో ఆటోమేటిక్ గా నిద్రపోతాం కాబట్టి దానిలో ఇప్పుడు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. ఫీలింగ్ ఈజ్ యాక్షన్. భావన చెందటమే ఒక క్రియ. మనోక్షేత్రంలో అంటే మెంటల్ ఫీల్డ్ లో మనం ఎంచుకున్న లక్ష్యం సంకల్పం ఇప్పటికే నెరవేరినట్లుగా భావన చెందినట్లయితే అది చాలా వేగవంతంగా ఈ భౌతిక తలంలో ప్రకటం అంటే మెటీరియలైజేషన్ చేస్తుంది. ఒక నిద్రమత్తు అంటే డ్రౌజీ వంటి స్థితిలో జారుకొని మన యొక్క లక్ష్యాన్ని సంకల్పాన్ని సబ్ కాన్షియస్ మైండ్ కి తెలియపరచవలసి ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్పారు, ఎంతసేపు చేయాలి అని చెప్పారు, ఎప్పుడు చేయాలి అని కూడా చెప్పారు. సో నెక్స్ట్ వచ్చే ఏంటి అంటే ఊహాశక్తిని ఉపయోగించడానికి అత్యుత్తమమైన సమయం ఏంటి అని చెప్తున్నారు. ద మోస్ట్ పవర్ఫుల్ టైమ్ టు ప్రోగ్రామ్ ద సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ వెన్ యూ ఆర్ ఫాలింగ్ asleep at night. When you are in that very sleep state of being half asleep and half awake, plant the thought that you can do anything you set your mind to. మీ యొక్క లక్ష్యాన్ని సంకల్పాన్ని సబ్ కాన్షియస్ మైండ్ కు చేరవేర్చడానికి అత్యుత్తమమైన సమయం ఏదంటే మీరు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందర సగం నిద్ర మరి సగం మెలకువ స్థితిలో ఉంటున్నప్పుడు మీ యొక్క లక్ష్యము సంకల్పము తాలూకు ఆలోచనలు మీ సబ్ కాన్షియస్ మైండ్ లో పాతుకుపోయేటట్లుగా చేయగలిగితే అది తప్పకుండా వాస్తవ రూపం చెంది తీరుతుంది. The subconscious mind is so powerful that any new thought planted into the subconscious mind is immediately transmitted to the universe mind. And once the universal mind has the instructions, it will work with you to make sure you achieve what you believe. ఏదైనా కొత్త ఆలోచనలను సబ్ కాన్షియస్ మైండ్ లోనికి పాతుకుపోయేటట్లు చేసినప్పుడు అది
వెనువెంటనే విశ్వమనోశక్తికి అందించబడుతుంది. ఈ విశ్వమనోశక్తి సహకారంతో మీరు విశ్వసించిన వాటన్నింటినీ ఖచ్చితంగా వాస్తవ రూపం చెందించుకోగలుగుతారు. హౌ ఆర్ యూ గోయింగ్ టు మేనిఫెస్ట్ సంథింగ్ దట్ యూ డు నాట్ సీ ఇన్ యువర్ మైండ్ ఫస్ట్? మీ మనోశక్తిలో చిత్రీకరించుకోకుండా మీ యొక్క లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఏ విధంగా వాస్తవ రూపం చెందించగలుగుతారో చెప్పండి. మొదట దానిని మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో చిత్రీకరించుకున్న తరువాతే అది మీ జీవితంలోకి వాస్తవ రూపం చెందగలదు. సో, మనము కనుక ఏది ఇమాజిన్ చేసుకోకుండా మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్పకుండా ఉంటే అది మనకి మేనిఫెస్ట్ అవ్వదు. మనకిప్పుడు ఏదైతే మనం ఆహ్, ఆహ్, ప్రస్తుతం ఫిజికల్ భూమి మీద చూస్తూ ఉన్నామో, ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదో ఒక టైంలో మనం ఊహించుకుని ఉన్నాము అని చెప్తున్నానన్నమాట. ఒక లక్ష్యము లేదా సంకల్పాన్ని ఎంచుకుని, దాన్ని ఊహాశక్తితో అంటే ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్‌తో వివిధ రకాలుగా చిత్రీకరణ చేయడం ద్వారా 99% పని మన అంతరంగంలోనే పూర్తవుతుంది. ఇక బాహ్య ప్రపంచంలో అంటే 1% పని మాత్రమే మిగిలి ఉంటుంది. అంటే వాస్తవ రూపం చెందే ప్రక్రియ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మిగతా 1% బాహ్య ప్రపంచంలో సంభవిస్తుంది. అంటే 99% పని మల్టీ డైమెన్షనల్ ప్రపంచంలో చోటు చేసుకుంటుంది. కేవలం ఒక పర్సెంట్ మాత్రమే ఈ బాహ్య ప్రపంచంలో మిగిలి ఉంది. ఎంత గొప్ప వాస్తవం ఇది! ఇక మనం చేయవలసిన అసలు పని మన అంతరంగ ప్రపంచం లోపలే అనే విషయం మర్చిపోకండి. ఈ 1% పని కోసం ఈ భయాందోళనలు, సందేహాలు, పోల్చుకోవటాలు వంటివి అనవసరం. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి కనుక మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని చేరవేస్తే 99% అయిపోయినట్లే అంట. ఎందుకంటే మల్టీ డైమెన్షనల్ ప్లేన్‌లో అది ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడు మన పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా! సో, పూర్ణాత్మ మల్టీ డైమెన్షనల్ అంటే అది ఒక్క భూమి మీద కాదు, 3 డైమెన్షనల్ ప్లేన్‌లోనే కాదు, మల్టీ డైమెన్షనల్ ప్లేన్‌లో కూడా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం కదా! సో, ఈ మల్టీ డైమెన్షనల్ ప్లేన్‌లో ఎనర్జీస్ మనకంటే 3 డైమెన్షనల్ ప్లేన్ కంటే ఎక్కువుంటాయి కాబట్టి, అక్కడ ఆటోమేటిక్‌గా దాన్ని రియాలిటీలోకి క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నానన్నమాట. బట్ ఫస్ట్ సీక్ ye the kingdom of God and his righteousness and everything else shall be added into your lives. అయితే ముందరగా దేవుడి రాజ్యాన్ని, ఆయన దివ్య ధర్మాన్ని వెతకండి. తక్కినవన్నీ వాటంతట అవే మీ జీవితంలో సమకూరతాయి. ఇది జీసస్ క్రైస్ట్ చెప్పిందనమాట. కనుక మనం చేయవలసిన అసలు పని మన అంతరంగంలోనే ఒకసారి మన యొక్క లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఊహాశక్తి ద్వారా కలలు కని సబ్‌కాన్షియస్ మైండ్‌కి అప్పచెప్పిన తర్వాత ఎన్ని రోజులలో వాస్తవ రూపం చెందుతుంది అని మనకు అనేక ప్రశ్నలు తొలిచేస్తూ ఉంటాయి. అవతార్ స్థాయిలలో కొన్ని సెకన్లలోనే లక్ష్యాన్ని, సంకల్పాన్ని వాస్తవ రూపం చెందించగలరు. ఉదాహరణకు ఒక యోగి ఆత్మకథలో లాహిరి మహాశయుడు కోరిక మేరకు మహావతార్ బాబాజీ ఒక పెద్ద రాజభవనాన్ని కొన్ని సెకన్లలోనే సృష్టిస్తారు. సో, మనకి అంతరంగంలో కనెక్ట్ అయ్యి ఎన్ని రోజుల్లో వస్తుంది, మనకి ఏదైతే అనుకుంటున్నామో అది ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది అనేది ఆహ్, మన ఆహ్, ఆలోచించకూడదు అని చెప్తున్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అంటే, మనం చదువుతున్న బుక్‌లో ఉంది కదా! లాహిరి మహాశయులు ఆహ్, యాహ్! ఒక పెద్ద భవనాన్ని కావాలి అంటే, మహతార్ బాబాజీ ఒక్క రోజులోనే కట్టారు అని చెప్పి. సో, అదొక అంటే బేసిక్‌గా మనం ఏదైతే ఎంత గట్టిగా నమ్ముతామో అది ఆటోమేటిక్‌గా ఆ నమ్మకం మీద ఉన్న ఆహ్, దాన్ని బట్టి అంత ఫాస్ట్‌గా అది మేనిఫెస్ట్ అవుతుంది అంటున్నారనమాట. బైబిల్, సేతు విజ్ఞానం, అబ్రహం విజ్ఞానం, మరి రామ్తా విజ్ఞానం ప్రకారం మన యొక్క లక్ష్యాలు, సంకల్పాలు ఊహాశక్తి ద్వారా అంతరంగ ప్రపంచానికి చేరవేసిన తర్వాత అవి మేనిఫెస్టేషన్ చెందడానికి కనీసం 3 రోజులు పడుతుంది. అంటే లక్ష్యము లేదా సంకల్పము వాస్తవ రూపం చెందడానికి 3 రోజుల నుంచి 60 రోజుల వరకు సమయం పడుతుందని ఆ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. గూగుల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మొదలగు కంపెనీలు అతి తక్కువ కాలంలోనే లక్షల కోట్ల రూపాయలను సృష్టించాయి. ఫ్లిప్‌కార్ట్ కంపెనీ అయితే 8 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి ఇప్పటికే 1,00,00,000,00,000 రూపాయలు నిరాకార విలువ అంటే నెట్ వర్త్ కంపెనీగా అభివృద్ధి చెందింది.
ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ ఎంత తీవ్రంగా శక్తివంతంగా ఉంటే అంతే వేగంగా మన యొక్క లక్ష్యాన్ని, సంకల్పాన్ని వాస్తవ రూపం చెందుతుంది. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ అనేవి విద్యుదయస్కాంత తరంగాలు అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. విద్యుదయస్కాంత తరంగాలు ఎంతెంత శక్తివంతంగా ఉంటే అంతంత వేగంగా లక్ష్యాలు లేదా సంకల్పాలు నెరవేరుతూ ఉంటాయి. చిత్రీకరణ అంటే పిక్చరైజేషన్ చేసేటప్పుడు ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అనేవి ఎంత శక్తివంతమైన పాత్రను పోషిస్తాయో మనం గుర్తించవలసి ఉంది. సో మళ్ళీ మళ్ళీ ఇదే మాట చెప్తున్నారు అనమాట ఈ బుక్ లో. మనము ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాగా బాగా అట్రాక్ట్ చేస్తాయి. దానికి కావాల్సిన ఏ సరౌండింగ్స్ కి అయితే మన లక్ష్యాలు మనం రీచ్ అవ్వాలనుకుంటున్నామో దానికి కావాల్సిన అన్ని సిచ్యువేషన్స్ ని అది అట్రాక్ట్ చేసి ఫాస్ట్ గా ఈ పిక్చరైజేషన్ లో ఎమోషన్ అండ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ గా మేనిఫెస్ట్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. మ్యాన్ కెన్ రిసీవ్ నథింగ్ అన్లెస్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ సబ్కాన్షియస్ మైండ్. స్వర్గంలో అంటే సబ్కాన్షియస్ మైండ్ లో ఇవ్వబడకుండా ఏ మనిషి ఈ భూమి మీద దేనిని పొందలేడు. లక్ష్యం లేదా సంకల్పాన్ని ఎంచుకోవాల్సిన బాధ్యత మనదే. దానిని ఎవ్వరూ మనకు చేసి పెట్టరు. అంతరంగ ప్రపంచం ఇచ్చేటప్పుడు మనకెందుకు భయాందోళనలు, మనకెందుకు బెంగ? ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకుని ఊహాశక్తి ద్వారా కలలు కని అంతరంగ ప్రపంచానికి శరణాగతి చెందించండి. సో మనకి ఏముంది అంతా మన ఇన్నర్ చేసి పెట్టేస్తుంది కదా, ఇంకెందుకు మనం భయపడటం ఎందుకు అంటున్నారు అనమాట. సో మనం జస్ట్ ఇన్నర్ తో కనెక్ట్ అయిపోదాము, ఆటోమేటిక్ గా మనం దానికి సరెండర్ అయిపోతే అన్ని జరుగుతాయి అని. సబ్ కాన్షియస్ మైండ్ లో సృష్టించబడకుండా బాహ్య జీవితంలో సృష్టించబడదు. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ట్వైస్. ఫస్ట్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద ఇన్నర్ వరల్డ్ అండ్ లేటర్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద అవుటర్ వరల్డ్. ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది. తొలుత అంతరంగంలోను, ఆ తర్వాత బాహ్య ప్రపంచంలోనూ సృష్టించబడుతుంది. లోపల సృష్టించబడినది బాహ్యంగానూ సృష్టించబడదు. లోపల సృష్టించబడనిది, లోపలైతే ఏదైతే సృష్టించలేమో దాన్ని బయట కూడా సృష్టించలేము అని చెప్తున్నారు అనమాట. అడిగిన ప్రతి వానికి ఇవ్వబడును అని బైబిల్ గ్రంథంలో జీసస్ క్రైస్ట్ చెప్పిన మహావాక్యాన్ని గుర్తుంచుకోండి. సో ఇది మనకి ఇటువంటి వాళ్ళకి అంటే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకో, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకో, లేకపోతే ఇలా మంచి కర్మలు చేసిన వాళ్ళకో ఇలానే వస్తుంది అని, ఏది కావాలనుకుంటుంది జరుగుతుంది అని ఏమీ లేదు. సో ఎవరైనా అడగచ్చు. కానీ ఆ అడుగుతున్నప్పుడు వాళ్ళ ఇన్నర్‌తో, సబ్‌కాన్షియస్ మైండ్‌తో ఎక్కువగా ఎవరు కనెక్ట్ అయ్యి దాన్ని ఇమాజిన్ చేసుకుంటారో వాళ్ళకి అది ఇవ్వబడుతుంది అని చెప్తున్నానన్నమాట. సో ప్రతిదీ మన మేనిఫెస్ట్ జరిగేటప్పుడు ఫస్ట్ అది ఇన్నర్‌లో ఒకసారి, ఆ తర్వాత ఔట్ సైడ్ ఫిజికల్‌గాను మేనిఫెస్ట్ అవుతుంది అంటున్నానన్నమాట. ఫస్ట్ క్రియేట్ ఇన్ ద ఇన్నర్ వరల్డ్ అండ్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి మేనిఫెస్టెడ్ ఇన్ ద ఔటర్ వరల్డ్. మొదట మీ అంతరంగ ప్రపంచంలో సృష్టించుకోండి, ఆ తర్వాత బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం చెందుతుంది. ద సబ్కాన్షియస్ మైండ్ డస్ నాట్ నో ద డిఫరెన్సెస్ బిట్వీన్ వాట్ ఈస్ ద రియల్ థింగ్ అండ్ ద ఇమాజిన్డ్ థింగ్. ఏది నిజమైన విషయమో, ఏది ఊహించబడిన విషయమో వాటి మధ్య గల భేదాన్ని సబ్కాన్షియస్ మైండ్ కి అనవసరం. దాన్ని సబ్కాన్షియస్ మైండ్ పట్టించుకోదు. సో నిజంగా రియాలిటీలో జరిగిందా లేదా, లేదా మనం జస్ట్ ఇమాజిన్ చేసుకున్నదా అనేది మన సబ్కాన్షియస్ మైండ్కి తెలీదు. సో అది మనకి ఏది కావాలనుకుంటున్నామో మనం ఊహించుకుంటే చాలు అంటున్నాను అనమాట. యూ మస్ట్ రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ స్పెండింగ్ 10 or 15 minutes daily deliberately setting forth powerful thoughts and goals that evoke great, powerful, passionate emotion in order to attract circumstances and events into your life experiences that are to your warning. లక్ష్యాలను, సంకల్పాలను ఎంచుకుని వాటిని వాస్తవ రూపం చెందించడం కోసం ప్రతిరోజు 10-15 నిమిషాల పాటు ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో ఊహాశక్తి ద్వారా కలలు కనడం చేయండి. అత్యంత ముఖ్యమైనది కలలు కనడం అత్యంత ముఖ్యమైనదని మీరు గుర్తించి తీరాలి. నిత్య జాగృతతో ఆలోచనలు ఎంచుకొని గొప్పవి, శక్తివంతమైనవి మరి ఉత్తేజకరమైన ఫీలింగ్స్
మరి ఎమోషన్స్తో లక్ష్యాన్ని నెరవేర్చుటకు కావలసిన పరిస్థితులను, సంఘటనలను మీ జీవితానుభవంలోనికి ఆకర్షించడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా, స్పష్టంగా, దృఢ నిశ్చయంతో లక్ష్యాలను, ఆలోచనలు మీరు ఎంచుకోవాల్సి ఉంది. సో, మనకి ఏవైతే కావాలనుకుంటున్నామో ఆ లక్ష్యాలను మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా, క్లారిటీతో దాని మీద ఎంతో నమ్మకంతో జరుగుతుంది అనే నమ్మకంతో దాన్ని మనం ఫస్టు ఆహ్, ఏది ఏది కావాలో దాన్ని ఎంచుకోవాలి అని చెప్తున్నానన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఐ హావ్ వేస్ ఏ నో నాట్ నాట్ ఆఫ్. మీకు తెలియని మార్గం ద్వారా నేను మీ యొక్క లక్ష్యాన్ని, సంకల్పాన్ని సృష్టించగలను. మానవ ఇంటెలిజెన్స్‌కు కొన్ని మార్గాలు మాత్రమే తెలుసు. కానీ అంతరంగ ప్రపంచానికి అనంతమైన సాధ్యాలు తెలుసు. సో, మన హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తో ఆలోచిస్తే చాలా విషయాలు అర్థం కావు. బట్ ఇన్నర్ వరల్డ్‌తో అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌తో కనెక్ట్ అయితే ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఉంటాయంటున్నారు. ఊహాశక్తి అనేది 5 తలాల ప్రపంచంలో చోటు చేసుకుంది. కనుక తర్కం, విశ్లేషణల ద్వారా మనము మెకానిజంను గ్రహించలేము. మన యొక్క లక్ష్యం, సంకల్పం ఎలా, ఎప్పుడు, ఏ మార్గంలో, ఎవరి ద్వారా, ఏ విధంగా నెరవేరుతుంది అనేది మానవ ఇంటెలిజెన్స్‌తో కనిపెట్టలేము. 3 తలాల ఇంటెలిజెన్స్ అంటే 3 డైమెన్షన్స్ ఇంటెలిజెన్స్, మల్టీ డైమెన్షనల్ తలాలు అంటే మల్టీ డైమెన్షన్స్ జరిగే సృష్టిని కనుగొనలేం. అందుకే ఊహాశక్తి ద్వారా మన యొక్క లక్ష్యాన్ని, సంకల్పాన్ని అంతరంగ ప్రపంచానికి శరణాగతి చెందిస్తున్నాం. సో, మన హ్యూమన్ ఇంటెలిజెన్స్‌కి ఎలా, ఎందుకు, దానికి లాజికల్ మైండ్‌కి అన్నీ అర్థం కావు. ఎలా జరుగుతుంది అని. సో, అందుకని మన ఈ 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ అర్థం కాదు కాబట్టి, మనం మల్టీ డైమెన్షనల్ ప్లేన్‌లో వీటిని సృష్టిస్తున్నాము అని చెప్తున్నారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మలు చేయటం వరకే నీకు అధికారం కలదు. కానీ ఫలితాన్ని ఆశించటంలో నీకు అధికారం లేదు. అనూహ్యమైన మార్గాల ద్వారా అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేస్ ద్వారా లక్ష్యం, సంకల్పం నెరవేరుతుంది. మన ఇంటెలిజెన్స్ దాన్ని పసిగట్టగలేదు. సో, మనకి ఏది కావాలో అది మనము ఆహ్, దాన్ని ఊహించటం మాత్రమే మనం ఇమాజిన్ చేసుకోవటం మాత్రమే మన పని. అది ఎలా జరుగుతుంది అనేది మనకి సంబంధం లేదు అని చెప్తున్నారన్నమాట. సో, నార్మల్‌గా మనం ఈ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే కర్మలు చేయటం వరకే నీకు అధికారం. దానివల్ల వచ్చే రిజల్ట్స్ నీకు సంబంధం లేదు అన్నప్పుడు నేను ఇంతకు ముందు వరకు అర్థం చేసుకుంది ఏంటి అంటే, మనం ఏదైతే గోల్స్ అనుకుంటున్నామో అది దానికి కావాల్సిన హార్డ్ వర్క్ అంతా చేయాలి. దాని రిజల్ట్స్ యూనివర్స్‌కి వదిలేయాలి అన్నా. సో, అలానే దానికి అంటే అదే విధంగా మనం ఇమాజినేషన్ అది కూడా చక్కగా చేసుకోవాలి. అది జరిగిపోయినట్లుగా ఊహించుకోవాలి. కానీ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం దాని గురించి పట్టించుకోకూడదు అంటున్నారు. అని రెండిటిని కూడా లింక్ చేశారు. అది కొంచెం కొత్తగా అనిపించింది. ఫర్ మేనిఫెస్టేషన్ ద బైబిల్ గివ్స్ ఇట్ యాస్ 3 days. The duration of 3 days for response in this world. If you would now assume you are what you want to be, and if you are faithful to it and walk as though you were, the very long stretch given for its realization is 3 days. లక్ష్యాన్ని, సంకల్పాన్ని నెరవేర్చడానికి బైబిల్‌లో ఈ ప్రపంచం మన లక్ష్యం నెరవేరడానికి 3 రోజుల్లో ప్రతిస్పందిస్తుంది అని చెప్పారు. లక్ష్యం, సంకల్పం ఇప్పటికే నెరవేరినట్లుగా ఊహాశక్తితో కలలు కని, అంతరంగానికి అప్పచెప్పి, విశ్వాసంతో, ధీమాతో మనం నడిచినప్పుడు 3 రోజులు కాల వ్యవధిలో అది ప్రకటమవుతుంది. మీరు వాంఛించినది కేవలం 3 రోజుల్లోనే నెరవేరుతుంది. సేతు విజ్ఞానం ప్రకారం కూడా ఇదే చెప్పబడుతుంది. అయితే మన ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ చాలా శక్తివంతంగా, ఉత్తేజకరంగా ఉండాలి అని చెప్పబడుతుంది. దేర్ ఆర్ నో లిమిటేషన్స్ టు ద సోల్ ఎక్సెప్ట్ దోస్ యూ బిలీవ్ ఇన్. మీరు ఎంతవరకు విశ్వసించగలరో అంతవరకు ఈ ఆత్మశక్తికి పరిమితులు అనేవి లేనే లేవు. ఇది సేత్ సేయింగ్ అంట. సో, మనకి మన బేసిక్‌గా మనకు కావాల్సింది ఏంటి అంటే, మనం ఎంత ఎక్కువగా క్రియేటివ్‌గా చేసుకుంటామో, మనకి ఏది కావాలి అనుకుంటున్నామో, ఏది చేయాలి అనుకుంటున్నామో, ఎంత ఎక్కువగా మనం దాన్ని క్రియేటివ్ మైండ్‌తో క్రియేట్ చేసుకుంటూ ఉంటామో, ఏది కావాలని గట్టిగా కోరుకుంటూ ఉంటామో, అంటే ఎంత పెద్దవైనా సరే, అది కోరిక అనేది మనం
మనలో తెచ్చుకోగలిగితే కనుక ఆటోమేటిక్‌గా మన సోల్ దానికి ఆహ్, బౌండరీస్ అంటూ లేవు. ఆటోమేటిక్‌గా దాన్ని క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారు. మీరు ఎంతవరకు విశ్వసించగలరో అంతవరకు ఈ ఆత్మశక్తికి పరిమితులు అనేవి లేనే లేవు. సో, మనకి దాని మీద అంత ట్రస్ట్ కూడా ఉండాలి. మనకు ఏది కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక నెరవేరింది అనే దాని మీద ట్రస్ట్ కూడా అంతే ఉండాలి అని చెప్తున్నారు. లక్ష్యాలు, సంకల్పాలు సాధించడంలో ప్రతిభ అవసరం లేదు. లక్ష్యాలు, సంకల్పాలు తొలుత సృష్టించబడేది మెకానిజంలో కనుక అవి ఎలా నెరవేరుతాయి అనే విషయంలో మనకు ప్రతిభ ఉండవలసిన అవసరం లేదు. ఉన్నత తలాలలో అంటే ద హైయర్ డైమెన్షన్స్‌లో జరిగే ప్రక్రియను మన టాలెంట్‌కి అవసరం లేదు. మనం చేయవలసింది కేవలం లక్ష్యాన్ని ఎంచుకొని చాలా స్పష్టంగా ఊహ ఎంచుకొని ఊహాశక్తి ద్వారా అంతరంగ ప్రపంచానికి చేరవేయటం. అంతే చాలు. లోపల జరిగే ప్రక్రియలు అంటే ఇన్నర్ ప్రాసెస్ మన టాలెంట్ అవసరం లేదు. సో, ఏమంటున్నారు? మనకి ఎంతో స్పష్టంగా మనకి ఏవైతే గోల్ కావాలో దాని మీద చాలా క్లారిటీ ఉండాలి. తర్వాత దాన్ని విత్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో చేసుకుంటూ ఉంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి దాన్ని తెలియచేస్తే ఆటోమేటిక్‌గా ఆ ఇన్నర్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. దానికి మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ, దానికి మన హ్యూమన్ టాలెంట్ కానీ అవసరం లేదు అని చెప్తున్నారు. సో, దీనితో సిక్స్త్ చాప్టర్ అయింది. ఊహాశక్తి అని ఇమాజినేషన్. సో, రేపు నెక్స్ట్ చాప్టర్ మీ యొక్క అంతరంగ ప్రపంచం. యువర్ ఇన్నర్ వరల్డ్ అనేది చూద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్.